హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము ఐమీ అని ఒక అమ్మాయి కథ చెప్పుకోవడానికి ఇప్పుడు కలుసుకున్నాం. ఇది సిబిఎస్ఈ గ్రేడ్ 4 8th లెసన్ ద గర్ల్ విత్ ఎ డజన్ లెగ్స్. ఐమీ పాపం పుట్టుకతోనే కాళ్ళల్లో బోన్స్ లేకుండా పుట్టిందంటండి. డాక్టర్స్ కృత్రిమ లెగ్స్తోనే బతకాలి అని చెప్పారండి. కానీ ఐమీ తల్లి మాత్రం తనని చిన్నప్పటి నుంచి సెల్ఫ్ సఫిషియెంట్గా పెంచిందంట. సెల్ఫ్ సఫిషియెంట్ అంటే నీకు ఎవ్వరూ అవసరం లేదు, నీకు నువ్వే చాలు, నిన్ను నువ్వు నమ్ముకుంటే పైకి రాగలవు అన్నట్లు పెంచిందంట. దాని వలన ఆమె చిన్నతనం నుంచే తనకై తను జరగడము, పరిగెత్తడము, స్విమ్మింగ్ చేయడము, హైకింగ్, స్కైయింగ్ చాలా నేర్చుకునింది. ఇలా చేస్తూ తనకి స్పోర్ట్స్ పట్ల ప్యాషన్ డెవలప్ అయింది. ప్యాషన్ అంటే మనం జీవితాంతం ఏదో ఒకటి చేయాలి, ఏదో సాధించాలి, అది సాధించాక కూడా దాన్ని వదిలిపెట్టకపోవటం, దాన్ని ప్యాషన్ అంటారు. దానిలో భాగంగానే ఒకసారి తను ఒక పోటీల్లో పాల్గొనింది. కానీ ఆ పోటీల్లో ప్రతి ఒక్కరికి ఒక కాలు ఉంది. మళ్ళీ తినేమో అప్పటిదాకా వుడెన్ కృత్రిమ లెగ్స్నే పెట్టుకొని ఉంది. అక్కడ పోటీల్లో వాళ్ళేమో కొత్త రకమైన లెగ్స్ని పెట్టుకొని ఉన్నారు. కానీ తన చెక్కు చెదరని డిటర్మినేషన్ అంటే ఆత్మవిశ్వాసంతో ఆడి గెలిచింది కూడా. ఆ తర్వాత తను ఒక కృత్రిమ లెగ్స్ని డిజైన్ చేయించుకొని వాటిని వాడి ఇంకో పోటీలో కూడా పాల్గొని అందులోనూ విజయం పొందింది. కానీ తనకి ఒక్కో ఆటకి ఒక్కో ప్రత్యేకమైన పాదాలు కావాలని అనిపించింది. అప్పుడు తనే కొంతమంది సైన్స్ విద్యార్థులను, కొంతమంది ఆర్ట్ విద్యార్థులను పిలిపించి తనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటో చెప్పి వాళ్ళ చేత అలా డిజైన్ చేయించుకొని మొత్తానికి 6 పేర్ల కృత్రిమ కాళ్ళను తయారు చేయించుకునింది. ఆ తర్వాత తను వెళ్ళని పోటీ లేదు, సాధించని విజయమూ లేదు. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి తనకి పిలుపు వచ్చేది. తన విజయానికి కారణాలేంటి, దానికి గల సూత్రాలేంటి, ఎలా ఇలా తయారవ్వాలి. ఆ తర్వాత తను కూడా ఎన్నో రకరకాల కృత్రిమ కాళ్ళను డిజైన్ చేసింది. అలా ఐమీన్ పుట్టుకతోనే కాళ్ళు లేకపోయినా ప్రపంచానికి స్ఫూర్తిగా నిలిచింది. నచ్చిందా చిన్న కథ? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.